అందరికీ నమస్కారము. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు సౌందర్య లహరి గురించి చెప్పుకుంటున్నాము. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీ జగద్గురువులు సౌందర్య లహరి గ్రంథ రచయిత శ్రీ శంకర భగవత్పాదులకు నమస్కరించుచున్నాను. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. హే భగవతి, ఈశ్వరుడు కూడా శక్తివైన నీతో కూడినప్పుడే సృష్టి స్థితి లయాది కార్యాలు చేయగలడు. శక్తి లేని శివుడు స్థానురూపుడే, కదలడానికి కూడా శక్తుడు కాదు కదా. కనుకనే ఆ శక్తిని ఆరాధించి హరిహర బ్రహ్మలు సృష్టి స్థితి లయలకు కారణభూతులయ్యారు. శక్తి తోడు లేని శివుడే శక్తిహీనుడైతే ఇక సామాన్యుల మాట చెప్పేదేముంది. తనీయాంశుం పాంశుం తవ చరణ పంకేరుహభవం విరించిన్ సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుధ్యైనం భజతి భసితోద్ధూళన విధిం. ఓ జగన్మాత, నీవు సృజించిన బ్రహ్మదేవుడు నీ అనుగ్రహం వల్లనే అవికలమైన సృష్టి కార్యము నిరంతరం నిర్వహిస్తున్నారు. శ్రీహరి నీ పాదధూళితల దాల్చి అత్యంత బలవంతుడై ఆదిశేషువై తన సహస్ర శిరస్సులతో ఈ భూభారం వహిస్తున్నాడు. పరమశివుడు నీ పాదధూళిని భస్మంగా శరీరానికి పూసుకుని ప్రళయ కాళ రుద్రుడై లయకార్యం చేస్తున్నాడు. అవిద్యానామంతస్తిమిర మిహిర ద్వీపనగరీ జడానాం చైతన్య స్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలదో నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరరాహస్య భవతి.